చిన్న పిల్లల్లో అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల్లో 2 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి వారికి బాల్యం 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చే పిల్లలు గూడా దీని బారిన పడతా ఉంటారు. వీరికొచ్చే డయాబెటిస్‌ని ఎక్కువ వరకు మనం టైప్ 1 డయాబెటిస్ అని పిలుచుకుంటామనమాట. దీని అర్థం ఏంటంటే, ఈ పిల్లల్లో వీళ్ళందరికీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు ఏవైతే ఉంటాయో ఒంట్లో, వాటిని బీటా సెల్స్ అంటాం. ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉంటాయన్నమాట. దీనికి ఎగెయిన్స్ట్‌గా కొన్ని ఆటో యాంటీబాడీస్ ఫార్మ్ అవుతాయి. దాని అర్థం ఏంటంటే, మన రోగనిరోధక శక్తే దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట. పనిచేసి ఈ కణాలని డెస్ట్రాయ్ చేయడము, లేదంటే ఇన్సులిన్‌ని పూర్తిగా డెస్ట్రాయ్ చేయడము ఇలా జరుగుతా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదసలు. ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేకపోయేసరికి వీరు బాగా విపరీతంగా సన్నగా ఉండడం, ఆ తర్వాత వీరు ఒక్కసారిగా హై షుగర్ బారిన పడడం, దానివల్ల వీరికి వాంతులవ్వడం, కడుపులో నొప్పి రావడం ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. సో, చిన్న పిల్లల్లో ఎవరైనా సరే తలనొప్పొస్తుంది, విపరీతమైన వాంతులవుతున్నాయి, బాగా సన్నగా అయిపోతున్నారు అనుకున్నప్పుడు వీరిని ఒక్కసారి షుగర్ టెస్టింగ్‌ని ఒకసారి చేయించడంలో ఎటువంటి తప్పు లేదు.